హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని రియల్ నంబర్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. డివిజన్ ఆల్గారిథం లేదా యూక్లిడ్ ఆల్గారిథం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటో ఒకసారి చదువుదాం. చూడండి, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, there is exist unique pair of whole numbers q and r satisfying a is equal to bq plus r greater than or equal to 0 less than b. ఓకే, చూడండి ఇందులో ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్, బి ఈజ్ ఈక్వల్ టు డివైజర్, క్యూ ఈజ్ ఈక్వల్ టు కోషియంట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్. చూడండి ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎప్పుడైనా కానీ బి కంటే పెద్దగా ఉండాలి. ఏ వాల్యూ అనేది ఎప్పుడైనా బి కంటే పెద్దదిగా ఉండాలి. ఓకే, ఏ అండ్ బి దీని యొక్క వాల్యూస్ ఎప్పుడైనా కానీ పాజిటివ్ నంబర్లు అయి ఉండాలి. పాజిటివ్ నంబర్స్. మరి పాజిటివ్ నంబర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ రకంగా వస్తూనే ఉంటాయి. వాటిని అన్నింటి కూడా పాజిటివ్ నంబర్స్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ నంబర్స్ అని అంటారు. చూడండి ఇక్కడ డివిజన్ ఆల్గారిథం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. డివిజన్ ఆల్గారిథం. డివిజన్ ఆల్గారిథం అంటే చూడండి, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దీన్ని డివిజన్ ఆల్గారిథం అని అంటాం. ఓకే, ఈ యొక్క యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది డివిజన్ ఆల్గారిథం పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని పాజిటివ్ నంబర్స్ తీసుకొని దీన్ని ప్రూవ్ చేద్దాం. చూడండి, ఏ వాల్యూ 7, బి వాల్యూ 2 తీసుకోండి. ఓకే, ఏ అంటే ఏంటిది? డివిడెంట్, బి అంటే డివైజర్. చూడండి, 7ని 2 చేత డివైడ్ చేయండి. 2 3 జా 6, రిమైండర్ 1. చూడండి ఇక్కడ 7ని ఏమంటారు? డివిడెంట్ అంటారు. డివిడెంట్. ఈ 2ని డివైజర్ అంటారు. ఏమంటారు? డివైజర్. ఓకే, ఈ ఆర్ని కోషియంట్ అంటారు. ఇక్కడ 1ని రిమైండర్ అంటాం. అంటే ఇది ఆర్ అన్నట్టు, ఇది క్యూని డినోట్ చేస్తుంది. 7 అనేది ఏని, 2 అనేది బిని డినోట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ డివిడెంట్ అంటే ఏంటిది? డివిడెంట్ అంటే 7 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఏముంది? డివైజర్ 2 ఇంటూ కోషియంట్ 3 ప్లస్ రిమైండర్ 1. ఓకే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 15, బి ఈజ్ ఈక్వల్ టు 4ని తీసుకుందాం. ఇక్కడ 15ని 4 చే డివిజన్ చేసినప్పుడు 4 3 జా 12. ఇక్కడ 3 అనేది రిమైండర్గా రావడం జరిగింది. దీన్ని 15 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ప్లస్ 3. అంటే ఇక్కడ 4 అనేది డివైజర్, 3 అంటే కోషియంట్, 3 అంటే ఏంటంటే ఇక్కడ రిమైండర్. ఓకే, చూడండి ఇక్కడ ఇంకో వాల్యూ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 25,
బి ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 25, బి ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం. ఇక్కడ 25ని 4 చే డివిజన్ చేద్దాం. 4 6 24, రిమైండర్ 1. చూడండి ఇక్కడ డివిడెంట్ ఎంత ఉంది 25, డివైజర్ ఎంత ఉంది 4, కోషియంట్ ఎంత 6 + 1. చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ అన్నీ ఏ వాల్యూస్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా డివైజర్స్ కాబట్టి బి. ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ కూడా కోషియంట్ క్యూ, ప్లస్ ఈ వాల్యూస్ అన్నీ కూడా రిమైండర్స్ కాబట్టి ఆర్. ఓకే, చూడండి ఇక్కడ ఆర్ వాల్యూ ఎట్లుంది, ఆర్ వాల్యూకు బీకు రెండింటికి కంపేర్ చేయండి. ఆర్ వాల్యూ బి వాల్యూకి కంపేర్ చేయండి. ఆర్ వాల్యూ 1 ఉంటే బి వాల్యూ 4 ఉంది, అంటే తప్పకుండా బి వాల్యూ కంటే ఆర్ వాల్యూ తక్కువ ఉండాలి. ఫస్ట్ కండిషన్. ఇక్కడ డివైజర్ కంటే రిమైండర్ అనేది తప్పకుండా ఒక్కటైనా తక్కువ ఉండాలి. అది 4 ఉంటే, డివైజర్ 4 ఉంటే రిమైండర్స్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ 4 ఉండరాదు. ఓకే, చూడండి ఇక్కడ డివైజర్ 4 ఉంటే రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. చూడండి రిమైండర్ అనేది ఏ రకంగా ఉండాలి, 0 కానీ 0 కంటే ఎక్కువ ఉండాలి, డివైజర్ కంటే తక్కువ ఉండాలి. దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఏ అండ్ బి రెండు పాజిటివ్ ఇంటీజర్స్ కావాలి. అదే రకంగా ఆర్ వాల్యూ అనేది 0 కానీ 0 కంటే పెద్దగా ఉండాలి. అదే రకంగా డివైజర్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, అదే రకంగా క్యూ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. క్యూ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ వాల్యూస్ 0 మరియు బిల మధ్య ఉంటాయి. ఓకే, ఈ రకంగా మనము యూక్లిడ్ డివిజన్ లెమ్ అనే కాన్సెప్ట్ను మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఓకేనా, అదే రకంగా దీన్ని డివిజన్ ఆల్గారిథం అని కూడా అంటాం. దాదాపు డివిజన్ ఆల్గారిథం అన్న యూక్లిడ్ డివిజన్ లెమ్ అన్న యాజ్ ఇట్ ఈజ్ దాదాపు సమానమే. ఓకేనా, మీరు డివిజన్ ఆల్గారిథం రాయమన్నా కానీ యూక్లిడ్ డివిజన్ లెమ్ రాయమన్నా కానీ ఈ కండిషన్స్ రాస్తే సరిపోతుంది. కండిషన్స్ ఎలా ఉండాలి చూడండి, ఏబీలు రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అదే రకంగా ఈ యొక్క ఏ రకంగా సాటిస్ఫైడ్ కావాలి, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, అది సాటిస్ఫైడ్ కావాలి. అదే రకంగా ఆర్ వాల్యూ అనేది 0 కానీ 0 కంటే ఎక్కువ ఉండి బి కంటే తక్కువ ఉండాలి. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఓకే, రైట్. చూడండి బుక్లో డూ దిస్ అనే ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. డూ దిస్ అనే ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఫైండ్ క్యూ అండ్ ఆర్ వాల్యూస్ను కనుగొనాలి. దాంట్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఏమిచ్చిండు, ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేది రెండు పాజిటివ్ ఇంటీజర్స్. ఏ రకంగా సాటిస్ఫైడ్ చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ వాల్యూను సాటిస్ఫైడ్ చేస్తే క్యూ వాల్యూ ఆర్ వాల్యూ ఏంటో మనము చెప్పాలి. ఓకేనా, ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఏమి ఇవ్వడం జరిగింది 13, బి వాల్యూ ఎంత 3. ఏ వాల్యూ అంటే ఇక్కడ ఏముంటుంది డివిడెంట్, బి అంటే ఏంటిది డివైజర్. ఇప్పుడు డివైజర్ చేత డివిడెంట్ని డివైడ్ చేద్దాం. 3 4 12. ఓకే, 1. ఇదేంటిది డివిడెంట్, ఇది డివిడెంట్, ఇది కోషియంట్, ఇది డివైజర్, ఇది రిమైండర్. చూడండి మనము ఏం రాయొచ్చు, డివిజన్ ఆల్గారిథం ప్రకారం డివిజన్ బై డివిజన్ ఆల్గారిథం ఏం చెప్తుంది చెప్పండి, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది
మనకు డివిజన్ ఆల్గారిథం చెప్తుంది. కాబట్టి దీని ప్రకారం మనం రాద్దాం. దీని ప్రకారం రాసినప్పుడు చూడండి, ఇక్కడ డివిడెంట్ ఏమున్నది? డివిడెంట్ 13 ఈజ్ ఈక్వల్ టు, డివైజర్ ఏమున్నది? 3, కోషియంట్ 4 ప్లస్ రిమైండర్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ని పోల్చినప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది? 13. బి వాల్యూ ఎంత ఉంది? 3. క్యూ వాల్యూ ఎంత ఉంది? 4. ఆర్ వాల్యూ ఎంత ఉంది? 1. చూడండి, మనకి ఏ వాల్యూస్ కావాలి? క్యూ వాల్యూ కావాలి. క్యూ వాల్యూ అంటే ఏంటిది? క్యూ వాల్యూ 4, అదే రకంగా ఆర్ వాల్యూ 1. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూసినప్పుడు చూడండి, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి, ఇక్కడ డివిజన్ ఆల్గారిథం ప్రకారం మనము డివిజన్ ఆల్గారిథం ప్రకారం ఏం రాయొచ్చు? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. చూడండి, ఇక్కడ 80ని 8 చేత డివైడ్ చేద్దాం. 8 1 జా 8, 0 డౌన్, 8 0 0. ఎంత వచ్చింది? రిమైండర్ 0 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ డివిడెంట్ ఎంత? 80 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 8, కోషియంట్ 10, రిమైండర్ 0. ఈ రకంగా ఈ కండిషన్ రావడం జరిగింది. ఈ కండిషన్తో పోల్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్తో పోల్చినప్పుడు ఏ వాల్యూ ఎంత? 80. ఆల్రెడీ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది. బి వాల్యూ ఎంత? 8. రైట్, బి వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యూ వాల్యూ ఎంత? 10. కాబట్టి మనకు కావాల్సిన క్యూ వాల్యూ 10. ఆర్ వాల్యూ ఎంత ఉంది? 0. ఆర్ వాల్యూ 0 రావడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 125, బి ఈజ్ ఈక్వల్ టు 5. బై డివిజన్ ఆల్గారిథం ప్రకారం మనం ఏం రాయొచ్చు? ఓకే, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఓకే, చూడండి, 125ని 5 చేత డివైడ్ చేద్దాం. 5 2 జా 10, 5 5 జా 25, రిమైండర్ 0. చూడండి, ఇక్కడ డివిడెంట్ ఎంత ఉంది? 125. డివైజర్ ఎంత ఉంది? 5. కోషియంట్ 25 ప్లస్ రిమైండర్ 0. చూడండి, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్తో పోల్చినప్పుడు ఏ వాల్యూ 125, అదే రకంగా బి వాల్యూ 5. ఇక్కడ మనకు కావాల్సిన క్యూ వాల్యూ 25, ఆర్ వాల్యూ 0 రావడం జరిగింది. ఓకేనా? రైట్. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ 132, బి వాల్యూ 11. ఓకే,
చూడండి, బై డివిజన్ ఆల్గారిథం ప్రకారం ఏం రాయొచ్చు? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. చూడండి, ఇక్కడ మనము డివిజన్ చేద్దాం. 132ని డివైజర్ 11 చేత డివిజన్ చేసినప్పుడు 11 1 జా 11, 11 2 జా 22, రిమైండర్ 0. చూడండి, ఇక్కడ డివిడెంట్ ఎంత ఇచ్చిండు? డివిడెంట్ 132 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 11 ఇంటూ 12 ప్లస్ 0. చూడండి, 132 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 132 రావాలి. 11 12 జా 132. ఓకే, ఈ రకంగా కండిషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్తో పోల్చండి. ఏ వాల్యూ 132 రైట్, బి వాల్యూ 11 రైట్, క్యూ వాల్యూ ఇక్కడ క్యూ వాల్యూ 12, ఆర్ వాల్యూ 0 రావడం జరిగింది. ఓకే రైట్. ఈ రకంగా మీరు ఈ యొక్క కండిషన్ని సాటిస్ఫైడ్ చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు క్యూ వాల్యూ, ఆర్ వాల్యూస్ని మనము కనుగొనడం జరిగింది.